పిల్లల జీవితాలతో రాజకీయాలు చేయవద్దని తెలంగాణలో గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. గ్రూప్ 1 ర్యాంకర్లపై సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3 కోట్ల రూపాయలు ఇచ్చారన్న ఆరోపణలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని బహిరంగంగా నిరూపించాలన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్న గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దని పార్టీలకు పేరెంట్స్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని వారు కోరారు. 3 మంది ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చారండి 3 కోట్లు? ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ అన్నవాళ్ళు ఎక్కడి నుండి తెచ్చారో అవన్నీ చూపించాలి కదండి. మా గిట్ట మరి మీ గిట్ట అందరికీ నిరూపించాలి. మా విన్నతి ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. ఈ పొలిటికల్ ఉన్న వాళ్ళందరూ మా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు, వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. ఒక వ్యక్తి కష్టపడి ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు? నిజంగా మనం దానికి బాధ్యులమైదామా?